నత్త రామేశ్వర క్షేత్ర స్థల పురాణం. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి అనేక చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించాడు. అయితే ఇక్కడ గోస్తాని నది తీరం దగ్గరికి వచ్చిన శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భావించి ఈ నదిలో మధ్యాహ్న సమయంలో త్రికోటి తీర్థములు వచ్చి చేరుతాయని నదిలో నుండి నత్తలతో కూడిన ఇసుక మట్టిని తీసుకుని ఒక శివలింగాన్ని తయారు చేసి దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించాడు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని శ్రీ రామేశ్వర స్వామి అని పిలుస్తారు. నదికి మరొక పక్క లక్ష్మణుడు కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ స్వామివారిని లక్ష్మణేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తారు. ఇదే గోస్తాని నది తీరంలో పరశురాముడు 9,000 సంవత్సరాలు తపస్సు చేశాడట. అయితే ఎంతో మంది క్షత్రియులను సంహరించిన పరశురాముడు హత్యల వలన ఏర్పడిన దోషాలను పోగొట్టుకోవడానికి కైలాసం వెళ్లి శివుడి ఆజ్ఞతో పర్వతం నుండి ఒక శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడట. అయితే పరశురాముడి కోపాగ్ని వలన ఆ లింగం అగ్నిలింగంలాగా కనపడేసరికి తన అహంకారం ఇంకా తగ్గలేదేమో అని బాధపడి ఆ శివలింగం చుట్టూ ఒక చెరువును తవ్వి గోస్తాని నది నీటితో నింపివేశాడట. ఆ తర్వాత స్వామి, నీవు చల్లబడిన తర్వాత నీకు పూజలు ఎలా అని బాధపడుతుంటే అప్పుడు శివుడు, పరశురామ, నేను 11 నెలలు నీటిలోనే ఉండి ఒక వైశాఖ మాసంలో మాత్రమే కనిపిస్తాను అని మాట ఇచ్చాడని ఇక్కడ స్థల పురాణం.